హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీసీ వెల్ఫేర్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్లో వచ్చేసి మీరు బీసీ వెల్ఫేర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకు రిజల్ట్లో వచ్చేసి బీసీ వెల్ఫేర్ తెలంగాణ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు మనకు వెబ్సైట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మీరు ఆన్లైన్ అప్లికేషన్కి ఎదురుగా క్లిక్ హియర్ అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇలా క్లిక్ చేయగానే ముందుగా మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పేమెంట్ చేయాలి అంటే క్యాండిడేట్ యొక్క ఆధార్ నంబర్ మరియు మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ప్రొసీడ్ టు పే అని చూపిస్తుంది కదా, ఇక్కడ 100 రూపీస్ మీరు కట్టాల్సి వస్తుంది. ముందుగా నేను ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేస్తున్నా. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి మొబైల్ నెంబర్ని ఇవ్వండి. ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కావాల్సింటే పేమెంట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, ఇలా వెనక్కి వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ ఉంటే యూపీఐ, క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ క్యూఆర్ అనే ఆప్షన్లో ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత భీమ్ యూపీఐ అనేది సెలెక్షన్ చేసుకొని మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న టైం లోపల మీరు ఫోన్పే ద్వారా లేదంటే గూగుల్ పే లేదంటే పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి అమౌంట్ అనేది కట్టచ్చు అనమాట. నేను ఇక్కడ ఫోన్పే ద్వారానే పేమెంట్ అనేది చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే మొబైల్లో ఇలా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారో మీకు ప్రొసీడ్ టు పే అనేది వస్తుంది. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మీరు 100 రూపీస్ని కట్టాల్సి వస్తుంది. ఇలా పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఫోన్పేలో అమౌంట్ అనేది పే చేసేసాను. ఇలా పేమెంట్ చేయగానే ఇక్కడ చూసారా, పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మీరు దీన్ని ఇలా క్లోజ్ చేయకుండా మీరు కావాల్సిన ప్రింట్అవుట్ కూడా తీసేసుకోవచ్చు. లేదంటే Ctrl+P ప్రెస్ చేస్తే మీకు పీడిఎఫ్లో కూడా దీన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. నేను రెఫరెన్స్ కొరకు దీన్ని ఏం చేస్తున్నాను అంటే పీడిఎఫ్గా సేవ్ చేస్తున్నాను. ఇలా ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి మనం కావాల్సింటే దీన్ని సేవ్ చేసుకోవచ్చు. పేమెంట్ రిసిప్ట్ అని నేను ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేస్తున్నాను ఇక్కడ డెస్క్టాప్ మీద. సో సేవ్ చేశాను, సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను కావాల్సిన దీన్ని క్లోజ్ చేసేయచ్చు. కానీ నేను ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనేది ఒకటి జనరేట్ అయింది. ఇక్కడ మనం దీన్ని ముందుగా కాపీ చేసుకుందాం. ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు Ctrl+C ప్రెస్ చేస్తే కీబోర్డ్లో కాపీ అయిపోతుంది. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇలా క్లోజ్ చేయగానే ఇక్కడ మీరు కావాల్సింటే చూసుకోవచ్చు, ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చింది మరియు మనం ఎంటర్ చేసినటువంటి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో దానికోసమే మీరు పేమెంట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆధార్ నెంబర్ని ఇవ్వండి. మిస్టేక్స్ చేస్తే మళ్ళీ మీరు దీన్ని కరెక్షన్ అనేది చేసుకోలేరు కాబట్టి. ఇక్కడ ఇచ్చినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ని మనం అప్లోడ్ చేసేస్తాం. సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది కదా, నేను ఇక్కడ క్లిక్ చేసి స్టూడెంట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. స్పెల్లింగ్ కూడా అంతే, మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకు అంటే సబ్మిట్ చేసిన తర్వాత మీరు వాటిని కరెక్ట్ చేయలేరు కాబట్టి. దాని తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్, మదర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ జెండర్ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది, బాలిక లేదంటే బాలుడా అనేది. సో బాలుడు, ఇట్స్ అ బాయ్ కాబట్టి నేను ఇక్కడ బాలుడు అనేది సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్షన్ చేయగానే ఈ రేడియో బటన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే ఏవీ లేవు. సో పాత డిస్ట్రిక్ట్స్ ఏ ఉన్నాయి కాబట్టి మీ పాత డిస్ట్రిక్ట్ పేరుని ఇక్కడ ఎంచుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత క్యాస్ట్ కేటగిరీ మీరు సెలెక్షన్ చేసుకోవాలి. బీసీఏనా బీసీబీనా అని. సో బీసీబీ సెలెక్షన్ చేస్తున్నాను. దాని తర్వాత సబ్ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి వస్తుంది. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా మంత్ ఇచ్చాడు. అంటే మంత్, డిడి అంటే తారీఖు, దాని తర్వాత సంవత్సరం అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసినా సరే మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాను. ముందుగా మంత్ ఎంటర్ చేస్తున్నా, దాని తర్వాత డేట్, దాని తర్వాత సంవత్సరం. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ కూడా అంతే, మీరు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఇక్కడ మీరు ఫోటోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడైతే ఫొటోస్ని సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి మీరు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇలా ఫోటో మీరు సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఆ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది.
దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది. ఇక్కడ మీరు ఏ డిస్టిక్లో అయితే నివసిస్తుంటారో ఆ డిస్టిక్ పేరుని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మండలం సెలెక్షన్ చేసుకోండి. దాని తర్వాత విలేజ్, ఒకవేళ మీ విలేజ్ కనుక ఇక్కడ లేనట్టయితే ఈ లిస్ట్లో మీ మండలాన్ని ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. డోర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత స్ట్రీట్ అనమాట. ఒకవేళ స్ట్రీట్ కనుక లేకపోతే ఇక్కడ మీ ఊరి పేరే కావాల్సింటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నియరెస్ట్ ల్యాండ్ మార్క్ కూడా అంతే, మీ ఊరి పేరే కావాల్సింటే టైప్ చేసుకోండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ చదివేసి మీరు ఎస్ ఆర్ నో అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. మీరు మత్స్యకార కుటుంబానికి చెందినవారా? ఒకవేళ అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అనేది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ టైం ఉంది ఆర్ యూ యాన్ ఆర్ఫన్, మీరు ఒకవేళ అనాథ పిల్లలు అయినట్టయితే ఎస్ అని సెలెక్షన్ చేసుకోండి, లేదంటే నో అనేది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది ₹1,00,000 లోపలే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు నో కనుక సెలెక్షన్ చేసుకుంటే మీరు అప్లై చేసుకోలేరు. సో కాబట్టి ఆల్వేస్ ఎస్ అనమాట. దాని తర్వాత ఆర్ యూ ఫిజికలీ ఛాలెంజ్డ్, మీరు ఒకవేళ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినట్టయితే ఎస్ అని సెలెక్షన్ చేసుకోండి, లేదంటే నో అనేది సెలెక్షన్ చేసుకోండి. స్టడీ పర్టికులర్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ముందుగా 4th క్లాస్ ఏ మీడియంలో చదువుతున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారు, ఆ స్కూల్ పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీడియం ఆఫ్ స్టడీని నేను ముందుగా సెలెక్షన్ చేసుకోబోతున్నాను, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అని. దాని తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్. ఇక్కడ చదివిన పాఠశాల వచ్చేసి శాంతినికేతన్ ఈఎంయూపీ స్కూల్ అనేది సెలెక్షన్ చేస్తున్నాం. మరియు 3rd క్లాస్ కూడా అంతే, సేమ్ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం, అనంతపురం డిస్ట్రిక్ట్, శాంతినికేతన్ ఈఎం స్కూల్. ఇక్కడ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అట్ విచ్ క్యాండిడేట్ డిజైర్స్ టు అపియర్ ఫర్ ది అడ్మిషన్ టెస్ట్ అని, ఎక్కడైతే అడ్మిషన్ టెస్ట్ రాయదలుచుకున్నాడో ఆ డిస్ట్రిక్ట్ని మీరు ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. అనంతపురం డిస్ట్రిక్టే కాబట్టి అనంతపురం డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేస్తున్న. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవి ఉన్నాయి దీంట్లో అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బుక్కపట్నం, డి హీరేహల్, ఇలా చాలా ఊరి పేర్లు ఉంటాయి. మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో మీరు ఆ ఊరి పేరుని మీరు కావాల్సింటే సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ మీరు సెలెక్షన్ చేసిన తర్వాత చూస్ డిస్ట్రిక్ట్ ఫర్ అడ్మిషన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ రాస్తున్నారో మరియు మీరు ఏదైతే డిస్ట్రిక్ట్లో నివసిస్తున్నారో అదే డిస్ట్రిక్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. నేను ఇక్కడ అనంతపురం అనేది సెలెక్షన్ చేస్తున్నా. ఇక్కడ అనంతపురం సెలెక్షన్ చేయగానే డిస్ట్రిక్ట్ స్కూల్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనేది వస్తాయి. మీరు ఇక్కడ స్కూల్ ప్రాధాన్యతను ఎంచుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది అంటే ఒకవేళ మీకు సీట్ వస్తే ఏ స్కూల్లో జాయిన్ అవుతారు, ఇక్కడ చూసారా ఇలా ఉన్నాయి. వీటిని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా రొద్దం ఇస్తున్నా, ఇలా లేపాక్షి, పేరూరు, మరియు రొద్దం 2, కళ్యాణదుర్గం, పెన్నహోబిలం, అంటే మీకు దగ్గరలో ఉండే స్కూల్స్ కావచ్చు, లేదంటే మంచి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా టిక్ మార్క్ వస్తుంది. దాని తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఏం చేయాలి, సబ్మిట్ అనేది చేసేయాలి. సో ఇది ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ 5th క్లాస్ అడ్మిషన్కి సంబంధించి అప్లై చేసే విధానం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.